చేద్దాము. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। मूखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणम् परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథము ఉపోద్ఘాతం చదువుకుంటున్నాము. నిన్న చర్చించుకునే అంశాలు మీకు గుర్తున్నవి కొన్ని పాయింట్లు చెప్పండి. నిన్న చాలా ముఖ్యమైన అంశం చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు. ఇది ఒక కళ, ఈ కళను నేర్చుకోండి, ఇదే భగవద్గీత యందలి రహస్యము అని చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాత. శ్రవణం గురించి చెప్పారు మాతాజీ నిన్న మీరు. హరే కృష్ణ మాతాజీ, వినిపిస్తుందా మాతాజీ? మాతాజీ వివరించండి. సరిగా గుర్తులేదులే మాతాజీ. శ్రవణం గురించి చెప్పారు. పార్వతీ మాతాజీ, పద్మజ మాతాజీ, అందరి గుళ్ళో భక్తుల గురించి బాగా చెప్పారు, వైష్ణవుల గురించి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా ప్రయత్నించండి, చూసైనా చెప్పండి, మీ దగ్గర పుస్తకం ఉంది కదా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, మాకు ముఖ్యమైనది అని చెప్తున్నారు, మీరే చెప్పండి మాతాజీ 2 పాయింట్లు. నేను కూడా లేట్ గా జాయిన్ అయ్యాను. మాతాజీ, ఇది మన దేహంతోనే సేవలు చేయాలని ఏం లేదు. ఒకవేళ మీరు మీ దేహం సహకరించకుంటే, నిన్న చెప్పారు కదా మీరు 50 సంవత్సరాలు వృధా అయిపోయింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా స్పష్టంగా రాశారు మాతాజీ. ఎవరైనా ఇంకా ఇంకా నాకు 50 సంవత్సరాల ఆయుష్ ఉందేమో అనుకున్నా కూడా వృధా అయిందని బాధపడండి. ఉండే ఆయుష్ను మీరు భగవత్ సేవలో ఎలా ఉపయోగించుకోవాలి, మీ మనోబుద్ధులను, మీ మనస్సును, మీ బుద్ధిని భగవత్ సేవ ఎందు, అంటే భగవంతుని నామం ఎందు స్మరించుట ఎందు నిరంతరం ఎలా మీరు నిమగ్నం చేస్తారో అప్పుడు సహజంగానే మీ ఇంద్రియాలు కూడా నియుక్తం అవుతాయి. ఒకవేళ మీ ఇంద్రియాలు నియుక్తం కాకపోయినప్పటికీ మీ చైతన్యం మార్పు చెందుతుంది, మీ ఆలోచనలో, మీ చైతన్యంలో మార్పు వస్తుంది. ఈ విధంగా మానవుడు ఎట్లు తన మనస్సును, బుద్ధిని భగవానుని స్మరణయందు నిమగ్నం చేయవచ్చునో మనకు భగవద్గీత నేర్పిస్తుంది, బోధిస్తుంది. ఈ విధంగా మనస్సును నిమగ్నం చేయటం ద్వారానే మానవుని భగవద్ధామమును చేర్చగలదు. ఎప్పుడైతే మనస్సు నిమగ్నం అవుతాదో ఇంద్రియములు కూడా సహజంగానే సేవ యందు నిమగ్నం అవుతాయి. ఇదే
ఒక కళ, ఇది ఒక కళ. ఇదే భగవద్గీత యొక్క రహస్యం అని చెప్తున్నారు. మనం ఫస్ట్ దేహంతో చేయలేకపోయినా ముందు మీ మనస్సును బుద్ధిని నిమగ్నం చేయండి. భగవంతుని స్మరించకండి, నిరంతరము భగవత్ సేవ గురించి ఆలోచించండి. ఆ విధంగా మనస్సు నిమగ్నం అయితే ఇంద్రియాలు కూడా సహజంగానే సేవలో నిమగ్నమవుతాయి. ఈ విధమైన నిమగ్నతే మనల్ని భగవద్ధామం చేరుస్తుంది. ఇదే భగవద్గీత యొక్క రహస్యం అని చెప్తున్నారు. అర్థమైందా మాతాజీ? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మీకు అర్థమైనది. హరే కృష్ణ మాతాజీ. అదే మాతాజీ, శారీరకంగా చేయలేకపోయినా కూడా మానసికంగా శ్రవణం, కీర్తనం, స్మరణం ఇట్లా వీటి ద్వారా చేసినా కూడా భగవంతుని చేరుకోగలం అన్నట్లు చెప్తున్నారు కదా మాతాజీ. అవును మాతాజీ. మరణ ఇది చైతన్యం మారడం ముఖ్యము, మనస్సు ముఖ్యము. ఇక్కడ కీలకమైంది మనస్సును బుద్ధిని ఎవరైతే నిమగ్నత చేస్తారో సహజంగా తర్వాత ఇంద్రియాలు కూడా సేవలో నెలకొంటాయి. ఒకవేళ నెలకొనలేదని మీరు బాధపడవద్దు, మీ శరీరం సహకరించలేదని. చైతన్యం మారడం ముఖ్యము. ఆ విధంగా మనోబుద్ధులను నిమగ్నం చేయడం ద్వారా మానవుడు భగవద్ధామంను చేరగలడు. చాలా ముఖ్యమైన పాయింట్స్ చెప్తున్నారు ప్రభుపాద. అందుకే ఇది ఒక కళ. ఆ ఏ విధంగా అయితే మీ మనస్సును నిమగ్నం చేస్తారో భగవత్ సేవలో, మనస్సు చెప్పినట్లే ఇంద్రియాలు కూడా నడుచుకుంటాయి. తద్వారా మీ ఇంద్రియాలు కూడా సహజంగానే సేవలో నెలకొంటాయి. ఇది ఒక కళ. ఇదే భగవద్గీత యందలి రహస్యము అని బోధిస్తున్నారు. ఒకవేళ ఇంకా కొంచెమే ఆయుసు ఉంది మనకు అనుకుని దానికి కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అట్టి స్వల్పకాలమును అతడు దేవాది దేవుని స్మరించగలిగేలా అభ్యాసమునకై వినియోగింపవలెను. అట్టి అభ్యాసమే భక్తియుక్త సేవా విధానము. ఇది చైతన్య మహాప్రభు ఇచ్చిన గొప్ప వరము. కలియుగంలో ఏ వయసులో వచ్చినప్పటికీ, ఏ సమయంలో భక్తియుక్త సేవా విధానం చేపట్టినప్పటికీ పూర్ణత్వము ప్రసాదిస్తుంది అన్నమాట. కాబట్టి ఎవరు నిరాశ చెందవలసిన అవసరం లేదు. మీరు భగవత్ చైతన్యంలో, కృష్ణ చైతన్యంలోకి భగవంతుని స్మరించగలిగేలా మీ జీవన విధానంను మార్చుకుంటే ఎప్పుడు ఏ వయసులో వచ్చినప్పటికీ ఈ భక్తి యోగ విధానము మనల్ని పూర్ణత్వం వైపుకు తీసుకెళ్తుంది, పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. ఇది కూడా మనకు ఆశ్వాసం ఇస్తున్నారు. ఈ విధంగా నవవిధ భక్తి విధానాలు ఇచ్చారు. శ్రవణము, కీర్తనము, విష్ణు స్మరణము, పాద సేవనము, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ 9 విధానములందు అత్యంత సులభమైనది శ్రవణము. ఎవరి నుంచి చేయాలి శ్రవణము? తత్వదర్శి నుండి, అంటే ప్రామాణిక గురు పరంపరలోని ఆధ్యాత్మిక ఆచార్యుల ద్వారా శ్రవణం చేయాలి. ఈ విధంగా వారి నుంచి భగవద్గీతను, భాగవతమును శ్రవణం చేసినచో అది మానవుని ఆలోచనను పరమ పురుషుని వైపుకు మరల్చును. అది భగవానుని స్మరించుటకు సహకరించి దేహత్యాగానంతరము మానవుడు భగవానుని సాంగత్యమునకు యోగ్యమైన ఆధ్యాత్మిక దేహమును పొందినట్లుగా చేయగలదు. చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు. ప్రామాణికమైన ఆచార్యుల నుంచి వినడం ద్వారా మనస్సు భగవంతుని స్మరిస్తూ ఆధ్యాత్మిక దేహాన్ని పొందుటకు సహకరిస్తుంది. ఆ విధంగా ఓ అర్జున, మనస్సును నిరంతరం నా స్మరణ యందే నిమగ్నం చేసి ఏమాత్రం మార్గం తప్పక నన్నే దేవాది దేవునిగా ధ్యానించువాడు తప్పక నన్ను చేరును. భగవంతుడు మళ్ళీ ఆశ్వాసం ఇస్తున్నారు భగవద్గీత 8వ అధ్యాయం 8వ శ్లోకంలో. ఎవరైతే ఈ విధంగా మనస్సును నిరంతరం నా స్మరణ యందే నిమగ్నం చేస్తారో, వాళ్ళు నన్ను దేవాదేవునిగా ధ్యానిస్తారో వాళ్ళు తప్పక నన్ను చేరుకుంటారు అని. ఇది గొప్ప కఠినమైన విధానమేం కాదు, చాలా సులభము. అయినను దీనిని తత్వదర్శి అయిన గురువు నుండి అభ్యసింపవలను. తద్విజ్ఞానార్థం
ఇది చదవాలి కదా మాతాజీ. ఇది చదవండి. ఇది గొప్ప కఠినమైన విధానం ఏమీయో కాదు. ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. భక్తులందరికీ దండవత్ ప్రణామాలు మాతాజీ. ఇది ఏమాత్రము కఠినమైన పద్ధతి కాదు. అయినా మానవుడు దీనిని అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి నేర్చుకోవాలి. తద్ది జ్ఞానార్థం స గురుమేవాభి గచ్చేత్. అంటే మనిషి అది వరకే అభ్యాసంలో ఉన్నట్టి వ్యక్తిని తప్పక ఆశ్రయించాలి. మనస్సు సర్వదా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ మనిషి తన మనస్సును సర్వదా శ్రీకృష్ణ భగవానుని రూపముపై లేదా అతని నామధ్వనిపై కేంద్రీకరించడము అభ్యసించాలి. మనస్సు సహజంగానే అటు ఇటు పోతూ చంచలంగా ఉంటుంది. కానీ అది కృష్ణనామములో స్థిరత్వము చెందుతుంది. ఆ విధంగా మనిషి పరమం పురుషం అంటే ఆధ్యాత్మిక జగత్తులోని దేవాది దేవునిపై ధ్యానము నిలిపి అతనిని పొందాలి. చరమానుభూతికి అంటే చర్మ ప్రాప్తికి మార్గాలు ఉపాయాలు భగవద్గీతలో చెప్పబడ్డాయి. ఈ జ్ఞాన ద్వారాలు ప్రతి ఒక్కరి కొరకు తెరుచుకొని ఉన్నాయి. ఎవ్వరూ దీని నుండి నిషేధింపబడలేరు. శ్రీకృష్ణుని గురించిన శ్రవణము స్మరణము ప్రతి ఒక్కరికి సాధ్యమే కనుక అన్ని తరగతుల మానవులు స్మరణ ద్వారా శ్రీకృష్ణుని చేరుకోగలుగుతారు. భగవంతుడు ఇంకా ఇలా ఉన్నాడని నెక్స్ట్ పారాగ్రాఫ్ చెప్తారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వివరించండి. చిన్న ప్రయత్నం చేస్తున్నాను మాతాజీ. ఇది చెప్పడానికి ముందు ఈ పారాగ్రాఫ్ లో కృష్ణుని గురించి ఎంతటి గొప్పవాడని తెలిసి శ్లోకం ఒక్కటి చెప్తాను మాతాజీ. తప్పకుండా చెప్పండి మాతాజీ. ముకుంద మాలా స్తోత్రంలో మాతాజీ కులశేఖర ఆళ్వార్ రాసినది ఇది. కృష్ణో రక్షతు నో జగత్రయ గురు కృష్ణం నమధ్వం సదా కృష్ణేనాఖిల శత్రువో వినిహితాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగతిదం కృష్ణస్య దాస్యోస్మ్యహం కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. అంటే మాతాజీ ముల్లోకాలకి గురువు శ్రీకృష్ణుడు. అట్టి గురువైన శ్రీకృష్ణునికి మనము ఎల్లప్పుడూ నమస్కరించాలి. కృష్ణుడు మన శత్రువులందరినీ సంహరించగలడు. భక్తులకు ఎప్పుడు శత్రువులు ఉండరు. మనలో ఉండే క్రోధము ద్వేషము కామము మోహము మాత్సర్యము ఈ లక్షణాలను సమూలంగా నిర్మూలించేవాడు కృష్ణుడు. కాబట్టి అటువంటి కృష్ణుడిని మనం ఎల్లప్పుడూ స్మరించాలి. కృష్ణుడి యొక్క దయ వలనే ఈ జగత్తు సృష్టించబడింది. ఈ సకల జగత్తుకి సృష్టికర్త అయిన కృష్ణుడికి మనం దాసులుగా పరిగణించుకోవాలి, ఉండాలి. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. అంటే ఈ విశ్వమంతా నశించిన తర్వాత మళ్ళీ కృష్ణుని శరీరంలోకి వెళ్ళిపోతుంది. కృష్ణునిలో ఒక భాగం అయిపోతుంది. కృష్ణుడు ఈ సకల లోకాలకు ఆధారభూతులు కాబట్టి ఆయనను మాత్రమే మనం రక్షించమని వేడుకోవాలి. అంటే అదే మాతాజీ ఇక్కడ చెప్తున్నారు. ఇంతటి గొప్పవాడైన శ్రీకృష్ణుని మీద మన మనస్సు పెడితే మనసు చంచలంగా ఉంటుంది కదా, అటు ఇటు మనసు అటు ఇటు పోతుంటుంది. కానీ మన మనస్సుని ఎప్పుడైతే ఆ భగవానుని రూపము పైన ఆ హరినామం నామధ్వని అంటే మనం కీర్తించడం, అదే మాతాజీ హరినామం చెప్తూ ఉంటాం కదా, వాటి మీద దృష్టి కేంద్రీకరించి మనం భగవంతుని ధ్యానం చేసినప్పుడు స్థిరత్వం వస్తుంది కృష్ణనామంలో అని చెప్తున్నారు. అంటే యాక్చువల్గా మనసు సహజ లక్షణమే ఇది, చంచలం అన్నమాట. దాన్ని మనము నిలకడ స్థిరంగా మనం భగవంతుని ధ్యానించాలంటే ఇట్లా చెప్తున్నారు అనమాట. ఆ విధంగా అంటే ఆధ్యాత్మిక జగత్తులోని దేవాది దేవుని కృష్ణుని పైనే ధ్యానం నిలిపి అతనిని పొందాలి. అంటే వీటన్నిటికీ కూడా మార్గాలు ఇవన్నీ కూడా భగవద్గీతలో చెప్తున్నారు అని చెప్తున్నారు. ఇది అందరి కోసం మాతాజీ, ఏ ఒక్కరి కోసం అని ఏముండదు. ఎవరైనా భగవంతుని ధ్యానించడానికి స్మరించడానికి ఎవరైనా కూడా అర్హులే. దీనికి వీరికి మాత్రమే ఉంది, వీరు చెయ్యకూడదు అలాంటిది ఏమి ఉండదు అనమాట. అందరు కూడా చేయగలరు. స్మరణము శ్రవణం కీర్తనం అనేది అదే చెప్తున్నారు స్టార్టింగ్ లోనే. ఇది ఎటువంటి కష్టమైనది కూడా కాదు, ఎవరైనా సులభంగా చేయగలరు.
కానీ ఒకటి మాతాజీ, ఎవరు కూడా ఎంత సంస్కృతం నేర్చుకున్నా ఎంత తెలిసినా కూడా స్వంతంగా చదివితే ఏమీ రాదనమాట, చక్కగా నేర్చుకోలేరు. కాబట్టి తప్పకుండా కూడా గురువుని ఆశ్రయించాలి అని కూడా చెప్తున్నారు. అది కూడా మీరు చాలాసార్లు చెప్తుంటారు, ఎప్పుడు కూడా ప్రామాణికమైన గురువునే ఆశ్రయించాలి అని చెప్తుంటారు. ఎప్పుడైతే ప్రామాణికమైన గురువుని ఆశ్రయించి చక్కగా కృష్ణుని మీద దృష్టి నిలిపి మనస్సుని ధ్యాసని అంతా ఆయనని మీద నిలిపి మనం ఎప్పుడైతే హరినామ సంకీర్తనము చేస్తామో అప్పుడు ఖచ్చితంగా భగవంతుని పొందగలుగుతాం అన్నట్టు ఈ పారాగ్రాఫ్స్ అయితే నాకు అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్. చాలా చక్కగా నేర్చుకున్నారు మీరు ముకుందమాల స్తోత్రం శ్లోకాలు. బాగా ఇన్స్పైర్. హరి బోల్. భక్తుల దయ మాతాజీ. హరే కృష్ణ. చాలా అద్భుతంగా ఉంటాయి ఆచార్యుల కీర్తనలు, ప్రార్థనలు. ఎప్పటికీ నిరంతరం స్మరించుకోవాల్సినటువంటి. హరి బోల్. ఇంకా ఎవరైనా చెప్తారా ఈ పారాగ్రాఫ్ గురించి? చాలా ముఖ్యమైనటి ఈ ఉపోద్ఘాతం భగవద్గీత యొక్క సారాంశం కాబట్టి ప్రభుపాదుల వారి ప్రతి ఒక్క పేరాలో చాలా ముఖ్యంగా మనలో మార్పు తెచ్చుకోవాల్సినది. చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తున్నారు. అందరూ ప్రయత్నించండి. ముందు పేరాలోటి ఈ పేరాలోటి మీకు ఏమర్థమైందో మళ్ళీ వివరించండి ఒక్కొక్కరు. ప్రయత్నించండి నిన్న విన్నేటి ఈ రోజు. హరే కృష్ణ. భగవద్గీత ఎందలి రహస్యం అని చెప్పారు నిన్న. చెప్పండి, ప్రయత్నించండి. ఆర్ట్ నేర్చుకోవాలంటే ఒక కళ అని చెప్పారు. విన్నదే మళ్ళీ రిపీట్ చేస్తాం, మళ్ళీ రిపీట్ చేసుకుంటుంటే మనకు మళ్ళీ స్మరణకు వస్తూ ఉంటుంది. చెప్పిన పాయింట్లైనా సరే మళ్ళీ చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామములు మాతాజీ. ఏ పారాగ్రాఫ్ చదివినా కూడా నాకు దొరకట్లేదు మాతాజీ. మాతాజీ 43 నిన్న చదివాము, అవును. ఈరోజు 44 చదివాము. ఈ రెండిట్లో మీరు విన్నటి చెప్పండి, అర్థమైంది చెప్పండి అంటున్నా. నిన్న విన్నేటి ఈరోజు 44లో ఏ పారాగ్రాఫ్ మాతాజీ? నేను 43 పేజ్ చేశాను. 43లో మనం వాస్తవమునకు దేహంతో కాకుండా అది చదివాం నిన్న. 44లో 44 కంటిన్యూ మాతాది. ఇది గొప్ప కఠినమైన విధానం ఏమీ కాదు. నా దాంట్లో లేదు మాతాజీ. పేజ్ నెంబర్ 29 చూడండి మాతాజీ. ఇంకో బుక్ అయితే పేజ్ నెంబర్ 29. లేదు మాతాజీ. ఇప్పుడు కాదు మాతాజీ, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం, ఆ శ్లోకం చూసుకోండి, ఈజీగా తెలిసిపోతుంది మీకు. ఉంది దాని కింద మాతాజీ. అభ్యాస యోగ యుక్తేనా అని వస్తుంది. ఆ శ్లోకం కింద పేరా మాతాజీ. ఓ పార్థ అని దాని కింద పేరా. ఓకే. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే మాతాజీ. చదివి చెప్పమంటారా? నేను నిన్న కూడా అయిపోయిన తర్వాతనే జాయిన్ అయినాను. చదివినారు మాతాజీ చదివినారు, చెప్పినారు. మీరేమైనా చెప్తారా ఎవరైనా నిన్న విన్నది కానీ ఈ రోజుకి కానీ? అది చాలా కీలకమైన పాయింట్ చెప్తున్నారు మనస్సు గురించి. దీని గురించి అధ్యయనం చేసి చర్చిస్తే మనకు అంత బాగా గుర్తుంటుందని. ఓకే మాతాజీ. కొంచెం అట్లా చదువుకుంటే చెప్పమంటే అట్లా ప్రయత్నం చేస్తాను మాతాజీ. చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అదే మాతాజీ, నిరంతరము నా నామస్మరణలో ఉన్నప్పుడు ఆయన తప్పగా ఆయన ఎప్పుడు ధ్యానిస్తూ అట్లా ఉన్నప్పుడు శ్రవణ పద్ధతి ద్వారా ఆయన నన్ను చేరుకోగలరు అని అనుకుంటున్నాను. అదే నిరంతరం సాధ్యపడుతుందా? ఎలా స్మరిస్తున్నారు ఏంటి? ప్రాక్టికల్స్ చెప్పండి. అక్కడ ఉండేది కాదు. మనం మన జీవితంలో ప్రాక్టికల్స్ చేస్తున్నాం. నా మనసు అయితే నిలబడట్లేదు, ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. అది
మీ అనుభవాలు చెప్పండి. మాతాజీ మీలాంటి శుద్ధ భక్తులే అట్లా మాట్లాడితే అలా చెప్తే మేము ఎలా శుద్ధ స్మరణ చేయగలం మాతాజీ? భక్తులు అనేది పెద్ద వర్డ్, అది ఉపయోగించొద్దు. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీనే ఆయన ఒప్పుకోరు. నాలాంటి ఇంకా పతితురాలు అస్సలు పనికిరాదు, అట్లాంటి పెద్ద మాటలు మాట్లాడద్దు. వైష్ణవ, శుద్ధ భక్త అవన్నీ చాలా విలువైన పదాలు, వాడకూడదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మ, ప్రయత్నించండి. మీరు ఎట్లా ప్రాక్టికల్ చేస్తున్నారు? మీకేం వేరే ఆలోచన రావట్లేదా? మీరు ఎలా మనస్సును భగవంతునిపై నిలుపుతున్నారు? దానికోసం ఏం చర్యలు తీసుకుంటున్నారు? మాతాజీ ఆలోచనలు ఇంకా నా విషయానికి వస్తే ఇంకా చెప్పాల్సిన అవసరంలో మాతాజీ అవి ఇంకా వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏమొచ్చినా మాతాజీ నేను ఏ పని చేస్తున్నా కూడా స్వామిని నామం హరే కృష్ణ మంత్రం జపిస్తా పనులు చేసుకుంటా ఉండాలి మాతాజీ. ఇంకా ఎక్కువగా నాకు ఏదైనా డిస్టర్బెన్స్ గా అయితే ఆ, ఇంకా నామం మీద ఎక్కువ ఫోకస్ పెడతాను మాతాజీ. ఆ ఆ అక్షరాలు అవే ఇంకా ఆ చెవులకు ఇంకా అట్లే మనసు ఎంత అలజడిగా ఉన్నా కూడా మెయిన్ ఆ వినడం మీద ఎక్కువ ఫోకస్ పెడతాను అన్నమాట. అది అప్పుడు నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. హరి బాబు. ఇంకొక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మాతాజీ. అంటే చెప్ ఇలాంటివి చెప్పచ్చో లేదో నాకు తెలీదు, కాకపోతే ఏమో చేసుకోవాలనుకుంటున్నాను మాతాజీ మీతోటి. నిన్న మామూలుగా మా క్యాంపస్ లోకి గోమాతలు వస్తుంటాయి మాతాజీ, వస్తుంటాయి ఏమన్నా పెడతాము తినేసి వెళ్ళిపోతాయి. నిన్న ఈవినింగ్ ఒక గోమాత మా ఇంట్లోకి వస్తా ఉన్నింది మాతాజీ. మామూలుగా అయితే ఇది వరకు నేను భయపడి ఆ వెంటనే డోర్ లాక్ చేసేసేదాన్ని, కానీ నిన్న మాత్రం చేయలేదు మాతాజీ. ఇక రానిలే, మన కృష్ణుడే కదా స్వామి గోమాత రూపంలో వస్తున్నాడు అనేసి ఆ డోర్ లాక్ చేయలేదు. ఆ కట్టినందుకు అట్లా పక్కకి తీసాను. ఆ గోమాత వచ్చింది మాతాజీ. మిగతా రూమ్స్ కంతా, మా ఇల్లు చిన్నదే మాతాజీ, పెద్దదేం కాదు, ఆ డోర్స్ పెట్టేశాను, లాక్ చేసి హాల్లో మాత్రం నించున్నాను మాతాజీ. ఏం చేస్తుందా అనేసి ఆ ఆ మామూలుగా దివాన్ మీద టీపాయ్ కొంచెం అంటే చిన్నది మాతాజీ, దాని మీద నేను భగవద్గీత ఎప్పుడు పెట్టుకుంటాను జపమాల. ఆ గోమాత వచ్చి ఆ జపమాలను ఆ భగవద్గీతను అలా సృజించింది మాతాజీ. రెండింటిని పక్క పక్కనే ఉన్నాయా, హరి సృజించింది. తర్వాత ఆ వాటర్ మిలన్ ఉంటే కొంచెం వాటర్ మిలన్ పండు పెట్టాను మాతాజీ. ఇంకా వెళ్ళిపోయింది మాతాజీ తినేసి. ఆ, మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి బాబు. మంచిదమ్మా. మాతకు సేవ చేయడము కృష్ణునికి చాలా సంతృప్తినిస్తుంది. హరే కృష్ణ. గోమాత పరమ పవిత్రము. గోమాతను ఆ, వాయువులు గాని గోమాత యొక్క అన్ని అంటే గోమయము, గో పంచకము, గోవు యొక్క పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అందుకే కృష్ణుడు తాను తిని తన స్నేహితులకు తినిపించి, కోతులకు తినిపించి దాని యొక్క విలువ ఆ అంటే అందరికీ దక్కాలి, కంసుడు లాంటి రాక్షసులకు ఆ వెన్న చేరకూడదని వాటిని దొంగతనం చేసి అందరికి పంచేవారు అనమాట. హరి ఓం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా ప్రయత్నించండి మీ ఆచరణాత్మక విధానం, జీవన విధానం. ఖాళీగా ఉంటే మనసు దయ్యాల నిలయం అనమాట. అందుకే నా పరిస్థితి మీకు చెప్తుండేది. ఒక్కరు ఉంటే గన మనసు ఎక్కువ పీడిస్తుంది. భక్తుల సాంగత్యంలో శ్రవణ కీర్తనలకు ఒంటరిగా చేసేదానికి చాలా తేడా ఉంటుంది అనమాట. మీరు అనుభవించారా భక్తుల సాంగత్యంలో శ్రవణ కీర్తనలు, జపము, భాగవత శ్రవణము, అన్ని కీర్తన చేయడము, వాటికి మీరు ఒంటరిగా చేస్తున్నప్పటికీ తేడా మీకు అర్థమై ఉంటుంది. చాలా తేడా ఉంటది మాతాజీ. అన్ని ఎమోషన్స్ కూడా ఎక్కువ అందరితో ఉన్నప్పుడే ఉంటాయి మాతాజీ. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు
ఎంత మంచి కీర్తన విన్నా ఏమి అంత ఎమోషన్ అయిపోము, ఏం కాదు. కానీ ఎప్పుడైతే టెంపుల్లో మన మంగళ గో ప్రభు గాని ఇంకా విష్ణు ప్రభు గాని ఇంకా ఉన్నారు కదా చాలా మంది భక్తులు, వాళ్ళు కీర్తన చేస్తున్నప్పుడు తప్పకుండా ఒక కన్నీటి సుక్క అయితే మాత్రం రావాల్సిందే మాతాజీ. అది ఇంట్లో మనం ఎంత మంచి అద్భుతమైన కీర్తనలు ఇంకెవరి ఎంత విన్నా కూడా రాదనమాట. అట్లా లైవ్ లో ప్రభు వాళ్ళని చూస్తూ అట్లా వింటున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎమోషన్ అవుతాము. అదొకటి. అంటే ఒక్కొక్కసారి ఇక్కడ నిన్న పూర్మామిలలో రమ్మ మాతాజీ కూడా నిన్న చెప్పారు అనుకుంటాను జూమ్ లో. ఆ 2 అవర్స్ మాతాజీ దాదాపు మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు ఏమంటారు మన భౌతిక ప్రపంచంలో నుంచి 4 గంటలు మిస్ అయింది అన్నట్లు ఉంటుంది. అంటే వెళ్ళాము అక్కడ అందరితో కలిసి ప్రసాదం తీసుకోవడము, తర్వాత ప్రభు క్లాస్ జరిగింది మాతాజీ, తర్వాత కీర్తన జరిగేటప్పుడు మాతాజీలు అందరూ చక్కగా రూమ్ లో నృత్యం చేయడము, అదంతా ఒంటరిగా ఉన్నప్పుడు అంత ఏది రాదు, ఆనందం రాదు. ప్లస్ కాన్సన్ట్రేషన్ కూడా ఇప్పుడు ఇంట్లో గోలోక మనం కీర్తన చేస్తున్నాము కానీ మాతాజీ అంత ఎఫెక్ట్ అనిపించదు. అదే నలుగురితో ఉన్నప్పుడు చేస్తే భక్తులందరితో కలిసి చేస్తున్నప్పుడు మాత్రం తప్పకుండా ప్రభావం అయితే ఎక్కువ ఉంటుంది మాతాజీ. ఇంకా నాలాంటి ఏం చేయలేని వాళ్ళకి ఇంకా ఇదే అదే ఇందాక లక్ష్మీదేవి మాత చెప్పినట్లు నాకు కూడా శ్రవణం అంటేనే ఇష్టం మాతాజీ. ఏదైనా చెయ్యడము చేతకాని పరిస్థితి అని అనకూడదు, కానీ ఏమో అది మీరు చెప్పారు కదా మనసుకి చెప్పుకుంటుంటామని, ప్రభు కూడా చెప్పారు క్లాస్ లో, సాకు వెతుక్కొని సాకు చెప్పుకుంటుంటాము. అట్లయినా కానీ ఏదైనా కానీ కనీసం అది చేయలేకపోయినా లక్ష్మీదేవి మాత చెప్పినట్లు శ్రవణం మాతాజీ వినడం అంటే కూడా నాకు కూడా చాలా ఇష్టము. ఇప్పుడు మన క్లాసెసే ఉన్నాయి, ఈ క్లాస్ ఉంది ఇప్పుడు అంటే తప్పనిసరి పరిస్థితి రాలేము కానీ మాతాజీ, లేదంటే క్లాస్ ఉంది త్వరగా చేసుకుందాము, మళ్ళీ మధ్యాహ్నం క్లాస్ ఉంది త్వరగా చేసుకుందాం, సాయంత్రం టెంపుల్కి వెళ్ళాలి అంటే ఇది ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం మాతాజీ. ఎప్పుడైతే భక్తులతో లేకుండా ఒకసారి పక్కకి వెళ్ళిపోయి ఏదైనా ఊరికి పోవడం ఏదైనా పోయి వెళ్ళామంటే మళ్ళీ ఆ మూడ్లో నుంచి ఈ మూడ్లోకి రావడానికి మళ్ళీ టైం పడుతుంటుంది. అలా కాకుండా ఎప్పటికీ ఇట్లా మనందరం కలుస్తూ మాట్లాడుతూ టెంపుల్కి వెళ్తూ వస్తూ పోతున్నామంటే ఈ వేలో ఇట్లే ఉన్నామంటే ఈజీగా అట్లాగే నడిచిపోతూ ఉంటుంది మాతాజీ భక్తుల సాంగత్యం ఉంటే. హరే కృష్ణ. హరి మనసుకు శిక్షణ, ఈ విధమైన శిక్షణ ఉంటే భక్తుల సాంగత్యం ద్వారా భజన క్రియ జరుగుతూ ఉంటే అనర్థ నివృత్తి జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా నిష్ఠ అవన్నీ భక్తి దశలు పెరుగుతూ ఉంటాయి. అదే మాతాజీ కీలకమైంది ఇక్కడ భక్తుల సాంగత్యం, గురువు మన గురు సోదరులు గురు సోదరీమణులు విధంగా భక్తుల సాంగత్యంలో శ్రద్ధ ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకు నెక్స్ట్ భక్తుల సాంగత్యం కావాలన్నమాట. తర్వాత భక్తుల సాంగత్యంలో భజన క్రియ అంటే శ్రవణము, కీర్తనము, స్మరణము, భాగవత శ్రవణం కానీ హరినామ సంకీర్తన కానీ జపం కానీ అన్నీ భక్తుల సాంగత్యంలో అవి ద్విగుణీకృతం అంటే 100,000 రెట్లు మనకు దివ్యమైన ప్రయోజనం. అందుకే చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తనోద్యమం ప్రవేశపెట్టింది. అందరు కలిసి చేయడం అన్నమాట సంకీర్తనోద్యమం. అందుకే ప్రభుపాదుల వారు కూడా మనకు సంఘాన్ని ఏర్పాటు చేసి భక్తుల సాంగత్యాన్ని ప్రసాదించారు. బలం వస్తుంది అనమాట. హరివా ఇంకా చెప్పండి మీ ఎక్స్పీరియన్సెస్, భక్తులందరూ పంచుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమా. అంటే మాతాజీ భక్తుల సాంగత్యంలో అంటే ఇస్కాన్ కు నేను దూరంగా ఉన్నప్పుడు ఆ సమస్య అనేది నాకు అనిపించింది మాతాజీ. ఎప్పుడైతే భక్తుల సాంగత్యం ద్వారా ఈ గ్రూప్ రీడింగ్ ద్వారా నేను జాయిన్ అయ్యానో ఈ మాతాజీ వాళ్ళందరూ చెప్తా ఉంటే వినడము, అవన్నీ స్వామి వీళ్ళు వింటా ఉండము, వీటన్నింటి ద్వారా ఏంటంటే మాతాజీ ఒక పెద్ద లైన్ ముందు చిన్న లైన్ మాతాజీ వినపడట్లేదు మాతాజీ. ఎట్లా ఉంటుందో నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది మాతాజీ, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామములు. మాట్లాడండి. హరే హరే కృష్ణ. కృష్ణ.
హరే కృష్ణ. మాతా చెప్తున్నారు తనకు ఆ, మానసికంగా ఇబ్బందులు ఉండేవి. సైకియాట్రిస్ట్ దగ్గర కూడా వెళ్ళి మందులు వాడేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను భక్తుల సాంగత్యంలోకి వచ్చానో, ఇస్కాన్ పరిచయం అయిందో, ఇస్కాన్కు రావడము మరియు ఆన్లైన్లో క్లాసు వినడము, మాతాజీ వాళ్ళు చెప్పే ఆ, భగవంతుని లీలలు, బుక్ రీడింగు, ఈ విధంగా మాట్లాడడం ద్వారా ఈ విధంగా భక్తుల సాంగత్యంలో నేను అవన్నీ వాటన్నిటి నుంచి బయటపడ్డాను. చాలా ఆనందంగా ఉన్నాను ఇప్పుడు. ఆ, ఎటువంటి డాక్టర్ సహాయము, మందుల సహాయం అవసరం లేకుండానే నేను చాలా ధైర్యంగా ఆ, చాలా ఆనందంగా జీవిస్తున్నానని చెప్తున్నారు. హరే బోల్ మాతాజీ. ఇంకా చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. మాతాజీ, నేను ఇస్కాన్ కి రాకముందు కూడా భగవద్గీత చదివిన కొన్ని కథలు అవన్నీ తెలుసు అనమాట. అయితే అన్నం వండేటప్పుడు ఆ, ఏం చెప్పినారంటే ఆ కథలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడికి పిలుస్తారు కదా మాతాజీ, ఇంటికి పిలుస్తారు కదా. ఈరోజు మా ఇంట్లో ప్రసాదం స్వీకరించడానికి రండి అని పిలుస్తారు కదా, ఆతిథ్యం స్వీకరించడానికి రండి అంటారు కదా. అదేవిధంగా ఒక బ్రాహ్మణుని ఒక మాతాజీ పిలుస్తుంది అనమాట. ఆ బ్రాహ్మణుడు సరే మాతాజీ వస్తాను అనేసి నెక్స్ట్ డే వెళ్తాడు అనమాట. నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత ప్రసాదం స్వీకరిస్తారు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన బ్యాగ్ ఉంటుంది కదా, ఆయన బ్యాగ్ తీసి పెడతాడు అనమాట. పెడితే అది చాలా బరువు ఉంటుంది. ఏంది ఇంత బరువు ఉంది బ్యాగు అనేసి తీసి చూస్తే అందులో ఒక గిన్నె, ఒక చెంబు, ఒక స్పూను అట్లాంటివన్నీ వెళ్తాయి అనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆలోచించి ఏంది ఇవన్నీ వెళ్తున్నాయి ఇంట్లో నుంచి అనేసి వెళ్ళి ఆ మాతాజీని అడుగుతా అనేసి వెళ్తాడు అనమాట. వెళ్తే అప్పుడు ఆమె అడుగుతాడు అనమాట, ప్రసాదం ఎవరు తయారు చేసిర్రు అని అడిగితే అప్పుడు ఆమె నేనే చేసినాను అంటది. అయితే కొంచెం చెప్పమ్మా నేనేమన్నాను అంటే చెప్తాది అనమాట. మా ఇంట్లో పని మనిషి ఉంది కదా, ఆమెతో చేయించాను నేను, ఎందుకంటే నేను అశౌచంలో ఉన్నాను అనేసి చెప్తాది అనమాట. అయితే అప్పుడు ఆ బ్రహ్మడికి అర్థమవుతుంది. అంటే ఆ పనమ్మాయి ఏంటంటే ఎట్లా ఆలోచిస్తుందంటే, ఇప్పుడు పులిహోర చేసింది అనుకో, అబ్బాయి ఇది మా చిన్న అబ్బాయికి చాలా ఇష్టం, తీసుకోవాలి 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 అని చేస్తుంది అనమాట. పరమాన్నం చేసింది అనుకో, ఈ పరమాన్నం మా చిన్న కూతురికి చాలా ఇష్టం, తీసుకోవాలి 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 అని ఆలోచనలతోటే చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆమె ఏ ఆలోచనతో వంట చేసింది అనుకో, తిన్న వాళ్ళకు కూడా అదే ప్రభావం అనిపిస్తుంది అని చెప్తారు అనమాట. అయితే ఆ బ్రాహ్మణుడు కూడా తింటుంటే తింటుంటే కూడా తీసుకోవాలి తీసుకోవాలి అని అవన్నీ తీసుకొని అంత బ్యాగ్ లో వేసుకొని తీసుకెళ్ళిపోయింది అనమాట. అయితే నాకు ఏం చెప్పారంటే, ఇది చెప్పడం వల్ల మహారాష్ట్రలో శ్రీరామ రక్షా స్తోత్రం ఇప్పటికీ చెప్తున్నారంట మాతాజీ. శ్రీరామ రక్షా స్తోత్రం చెప్పుకుంటా వంట చేసే వాళ్ళంట. అయితే నేను కూడా శ్రీరామ రక్షా స్తోత్రం చెప్పుకుంటూనే వంట చేస్తాను. ఎందుకంటే మనం తిడుతూ అలా ఇలా చేస్తుంటే అది ప్రభావం వాళ్ళపైన, తిన్న వాళ్ళపైన చూపిస్తుంది అని అంటారనమాట. సో అప్పుడు నేను శ్రీరామ రక్షా స్తోత్రం చెప్తుంటే ఇప్పుడు మాత్రం హరే కృష్ణ అని చెప్తానే ఉంటాను మాతాజీ. అన్నారు కదా మనస్సు ఎలా అని, మనస్సు అలా వెళ్తుంటది, వెళ్ళినా కానీ దాన్ని తీసుకొచ్చి మనం పెట్టాలంటారు మాతాజీ. రమామాతాజీ అంటారు కదా, కళ్ళు దాగిన కోతి అంటారు, ముళ్ళు గుచ్చుకున్న కోతి అంటారు. మనస్సు అంటే ఎలా ఉంటదంటే అలా ఉంటదన్నమాట. మామూలుగా కోతియే చాలా కోతి చేష్టలు చేస్తున్నావు అని అంటారు కదా, అలాంటివి కలుదగిన కోతి ఏ విధంగా ఉంటది, ముళ్ళు గుచ్చుకున్న కోతి ఎలా ఉంటది అంటే అంత ఇదిగుంటది అనమాట మనస్సు. ఇంకోటి ఏమంటారంటే మనసుకి, ఇప్పుడు టీవీకి రిమోట్ ఎట్లా ఉంటుందో, రిమోట్ లో మనం ఒత్తితేనే టీవీ ఆన్ అవుతుంది, ఛానల్స్ వస్తాయి కదా, అదే విధంగా మన మనస్సు రిమోట్ కంట్రోల్ అన్నమాట. దాన్ని మనం కంట్రోల్ చేస్తేనే మనము ఇదే నిగ్రహంలో ఉండడం కానీ, ఈ జపం చేయడం కానీ, నామాన్ని జపించడం కానీ ఇవన్నీ చేస్తుంటాం. కాబట్టి మనస్సుని సాధన ద్వారా, జపం ద్వారా కంట్రోల్ చేయగలుగుతాం మాతాజీ. ఎందుకంటే మనస్సు అనేది అటు ఇటు పోతూనే ఉంటది, నాకు కూడా పోతుంది. కానీ పోయిన దాన్ని నిజంగా ప్రతి టైంలో ఏ పని చేస్తున్నాం మాతాజీ, జపం చేస్తూనే ఉంటాను, కృష్ణ 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 అనుకుంటానే ఉంటాను. ఎందుకంటే అంటారు కదా, కలియుగంలో కర్మలన్నీ అనుభవించడానికి వచ్చినాం కదా, నేను అనుభవించడానికి వచ్చినానా, మళ్ళీ ఇలాంటి జన్మ వస్తుందా నాకు అని భయమో ఆలోచనో ఏంటో తెలియదు. కానీ నిజంగా కృష్ణయ్యని మాత్రం అస్సలు వదలలేనంటే వదలలేను. కృష్ణ 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 అని అంటూనే ఉంటాను మాతాజీ, ఏ టైంలో అయినా కానీ. ప్రతి టైంలో ఇప్పుడు మా అమ్మ నాకు చిన్నగా ఉన్నప్పుడు చెప్పింది, 2 అబ్బాయిలు బాత్రూమ్ పోతుంటారంట. బాత్రూమ్ వెళ్తుంటే అంటే చెంబట్టుకొని వెళ్తారంటారు కదా మాతాజీ, అట్లా
గుట్టలలోకి వెళ్తుండే కదా, అట్లా ఇద్దరు కూర్చుంటారు. కూర్చుని ఒక అబ్బాయి నరసింహాయ నమః నరసింహాయ నమః అంటుంటాడు. అయితే ఇంకో అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి తంతాడు అనమాట. తంతే ఈ అబ్బాయి కింద పడతాడు కదా, కింద పడగానే అక్కడ నరసింహస్వామి ప్రత్యక్షమైందంట. అట్లా ప్రత్యక్షం అయితే ఎందుకు ప్రత్యక్షమైందంటే, ఈ అబ్బాయి ఏమంటాడంటే, ఎందుకు దాన్ని నా భక్తుని అని నరసింహస్వామి అడిగితే అప్పుడు చెప్తాడంట, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రత్యక్షం అవుతాను అని చెప్తాడనమాట. కాబట్టి నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నాకు మాత్రం నామం వస్తుంది మాతాజీ. ఎలాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు చెప్పింది, చాలా చిన్నగా ఉండే అప్పుడు, నాకు తెలివి ఉందో లేదు కానీ కథలు మాత్రం చాలా బాగా చెప్తుండే అమ్మ. అవి విని విని అనిపిస్తుంది అనమాట, నిజంగా నామానికి ఉన్న విలువ లేదు. నామమైన భగవంతుడైనా ఒకటే అంటారు కదా. పేరు చెప్పినా కృష్ణయ్య అని పలికినా అదే, దేవుడికి నామానికి తేడా ఏం లేదు, భేదం ఏమీ లేదు, రెండు ఒకటే అంటారు కదా. నిజంగా మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఏమంటారు, మనకే అట్లాంటి ఆలోచనలు వస్తాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని పలకరిస్తున్నావు ఏంది అంటారు. మా అత్తమ్మ ఏమంటది, టెంపుల్స్ నుంచి వెళ్తుంటే మనం మొక్కుతాం కదా మాతాజీ, చావుకోయినాం మనము మొక్కొద్దు అంటది. కానీ మనకు తెలిసింది ఏంటంటే, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఎలాంటి నియమ నిష్టలు లేకున్నా కానీ మనం భగవంతుని ప్రార్థిస్తూనే ఉండాలి, గుర్తుకు చేసుకుంటూనే ఉండాలి, జపిస్తూనే ఉండాలి అనేసి మనకు తెలుసు. కాబట్టి నేను పట్టించుకొని, ఇంకా వాళ్ళకి తెలియకుండా అవన్నీ చెప్తుంటారు మాతాజీ. కానీ ఏది చేయాలో ఏది చేయొద్దు అనేది మనకి ఇస్కాన్ చెప్తుంది కదా మాతాజీ. సో నేను అవే ఫాలో అవుతాను. కాబట్టి ప్రతి టైంలో ప్రతి సమయంలో కృష్ణ 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 అని, నేను బయటికి అనకపోయినా కానీ పిల్లలకి ట్యూషన్స్ చెప్తాను మాతాజీ. నేను ట్యూషన్స్ చెప్పుకుంటా కూడా అట్లా మనసు పోతుంటది పేరు కృష్ణ 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 అంటారు కదా మనం లోపల ఉన్నా కానీ. అయితే సత్యభామ సత్యభామ అంటదంట, నువ్వెందుకు ఊరికే ద్రౌపది అంటే నీకు ఎందుకు అంత ఇష్టం, నీ చెల్లెలంటే ఎందుకు అంత ఇష్టము అని అడుగుతాడంట కృష్ణయ్యని. సత్యభామ అడుగుతాదనమాట ఈర్ష్యతో కోపంతో అడిగితే, అప్పుడు సరే నువ్వు అడిగినావు కదా, నీ అడిగిన దానికి సమాధానం నేను చెప్తాను ఇక్కడ రా అనేసి ద్రౌపది దగ్గరికి కృష్ణయ్య సత్యభామని తీసుకెళ్తాడు అనమాట. అయితే తీసుకెళ్తే అప్పుడే తలస్నానం చేసుకొని వస్తుంది ద్రౌపది. అయితే కృష్ణయ్య ఏమంటాడంటే, నా చెల్లి ఇప్పుడే తలస్నానం చేసి వచ్చింది కదా, తను తల దులుపుకుంటుంది, సో నువ్వు వెళ్ళి హెల్ప్ చెయ్యి అని అంటాడు. సరేలే వెళ్తా అనేసి సత్యభామ ద్రౌపది దగ్గరికి వెళ్ళి నిల్చుంటే, ఆమెకి ఆ తల దులుపుతుంటే కృష్ణ 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 అని వినిపిస్తుందంట. అప్పుడు తను ఏమంటారు, ఈర్ష్యతో అడిగిన దానికి సమాధానం తనకు దొరికేసింది అనమాట. అంటే తను ఏమనకపోయినా కానీ తన మనస్సులోంచి సత్యభామకి వినిపిస్తుంది అనమాట, కృష్ణ 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 అని వినిపిస్తుంది. అంటే ఏంటంటే, మనము ఒకసారి మనసులో అనుకున్నాం అనుకో, మనం నోటి నుంచి అనకపోయినా కానీ మన మనస్సు అంట కృష్ణ 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 అని పిలుస్తుందంట మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. చక్కగా చెప్పారు మీ అనుభవాలు, అనుభూతి. శ్రీ చైతన్య చరితామృతంలో కూడా వస్తుంది మాతాజీ, గోపాల్ అనే అబ్బాయి శ్రీ చైతన్య మహాప్రభు మనకు చూపించడానికి అలీల చేస్తారంటే, మహాప్రభు ఇదే ఇట్లా బహిర్భూమికి వెళ్ళినప్పుడు నాలుక గట్టిగా పట్టేసుకుంటారనమాట. అప్పుడు గోపాల్ అబ్బాయి అడుగుతారు, ఆయన ఏం నీమా ఎందుకు నువ్వు నీ నాలుకను పట్టుకున్నావు అంటే, ఇది బహిర్భూమి కదా, ఇది ఇక్కడ కూడా హరినామం చేస్తుంది, దీన్ని ఎలా ఆపాలి నేను, ఇది ఆగట్లేదు, అందుకే దీన్ని గట్టిగా పట్టుకున్నాను అంటే, అరే నిమా ఎందుకు నువ్వు పట్టుకోవడము, ఇక్కడ మరణం వస్తే మనం హరినామం చెప్పకూడదా, హరినామం చెప్తూనే కదా మనం శరీరం వదిలిపెట్టాల్సింది, కాబట్టి సకల కాల పరిస్థితుల్లోనూ మనం హరినామం చెప్పచ్చు అని అక్కడ గోపాల్ చెప్పడంతో ఆయన చైతన్య మహాప్రభు నాలుకను వదిలిపెట్టేస్తే అది హరినామం చెప్తుంది అనమాట. ఆ విధంగా మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేశకాల పరిస్థితుల్లో కూడా హరినామం నిరంతరం స్మరించాలని అక్కడ మనకు చైతన్య మహాప్రభు లీల చేశారు. అక్కడ అందుకే గోపాల్ అనే అబ్బాయిని గురువుగా స్వీకరించినట్లు కూడా చైతన్య మహాప్రభు చెప్తారు, ఆయన బోధించారు అనేసి. అంటే హరినామము సమస్తాన్ని పవిత్రం చేస్తుంది, ఆయనకేమి అపవిత్రత అంటదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నారు, సూర్యుడి వెలుగు మురికాల మీద పడుతుంది, మలమూత్రాలపై పడుతుంది. సూర్యుని ఆ మలమూత్రాలు కానీ ఆ మురికి కానీ తాకవు, కానీ సూర్యుని
వేడి వల్ల సూర్యుని యొక్క శక్తి వల్ల ఆ మలమూత్రాలు ఎండిపోతాయి, ఆ మురికి అంతా పోతుంది, అక్కడంతా పవిత్రమవుతుంది అనమాట. అలా భగవన్ నామము సమస్తాన్ని పవిత్రం చేస్తుంది. అపవిత్రత అనేది ఆయన్ను తాకనైనా తాకలేదు. సమస్తాన్ని ఆయన నామం, ఆయన సర్వశక్తిమంతుడు, తేడా లేదు కాబట్టి భగవన్ నామానికి భగవంతునికి కలికాలే నామరూపే కృష్ణావతారే. కలియుగంలో భగవంతుడు నామరూపంలో అవతరించారు కనుక కలియుగ ధర్మం హరినామ సంకీర్తన మనము నిరంతరం చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. దానికి శక్తి లభించడం కోసమే మనకు అన్ని ప్రభుపాదుల వారి ఇన్ని సేవలు, శ్రవణము, కీర్తనము, స్మరణము అన్ని ఇచ్చారనమాట. కాబట్టి నిరంతరం భగవద్గీతలు ప్రామాణిక ఆచార్యుల నుంచి వినడము, వాటి ద్వారా మన చైతన్యంలో, మనసులో మార్పు వస్తుంది అన్నమాట. హరే కృష్ణ. ఇంకా చెప్పండి భక్తుల అనుభవాలు అందరికీ. ఇంకా మనం ఏం ఆచరించాలా అనే దానికి ఆచరణాత్మక మీ విధానాలు తెలియజేయండి. మీరేం చేస్తున్నారు మీ మనసుని నిగ్రహించడానికి? హరి బోల్. హరే కృష్ణ. ప్రయత్నించండి, చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇప్పుడు చెప్పినారు కదా, అది కాకుండా ఇంకోటి కూడా గోపాల్ అనే అబ్బాయి ఉంటాడు, 8 ఏళ్ళ అబ్బాయి ఉంటాడు, అది చెప్తారా మాతాజీ? ఏ మాత చెప్పండి. అంత గుర్తుందో లేదో మాతాజీ, మీరు ఇప్పుడు గోపాల్ అనగానే నాకు అది గుర్తొచ్చింది. అయితే ఒక మాతాజీ ఉంటారనమాట, ఆయనకు ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి 8 ఏళ్ళ అబ్బాయి ఉంటాడు. అయితే వాళ్ళ భర్త కాలం చేస్తారనమాట. అయితే ఈమె ఇళ్లలో పని చేసుకుంటూ బతుకుతుంటది అనమాట. అయితే వాళ్ళ ఇంటి ముందు నుంచి అడవి ఉంటది, అడవి తర్వాత గురుకులం ఉంటది. అయితే ఈ అబ్బాయి వాళ్ళ ఇంటి ముందు నుంచి అందరు పోతుంటే ఆ అబ్బాయికి కూడా, నాకు కూడా విద్య నేర్చుకోవాలి అమ్మా, నేను కూడా విద్య నేర్చుకోవాలని బాధపడుతుంటాడు అనమాట. అయితే గుర్తుకు రావట్లేదు మరి, విద్య నేర్చుకోవాలని అనుకుంటాడు అనమాట. అయితే మన స్థాయి ఏంది, మన స్తోమత ఏంది, మనకు తినడానికే నేను ఇంత కష్టపడుతున్నాను కదా, మళ్ళీ అక్కడ నేర్పించాలంటే దక్షిణ ఇవ్వాలి అని అంటే, ఇంకా ఈ అబ్బాయి ఏడుస్తుండడం చూసి గురువు ఏమంటాడంటే, నేను నేర్పిస్తాను పంపియ్యి అని అంటాడు అనమాట. అయితే సరే అనేసి ఒప్పుకుంటది ఆ మాతాజీ. ఒప్పుకుంటే ఆ అబ్బాయి అడవి దాటి వెళ్ళాలి కదా మాతాజీ. అందరేమో ఏమంటారు, అందరేమో ఎట్లా వెళ్ళాలో అట్లా వెళ్తుంటారు, ఈ అబ్బాయి అడవి దాటి వెళ్ళాలన్నమాట. అయితే ఏమంటది ఆ అబ్బాయి, ఏమంటాడంటే, అమ్మ అడవి దాటి వెళ్ళాలి కదా, మరి నాకు భయం అవుతుంది కదా, మరి నేను అడవిలో అన్ని జంతువులు ఉంటాయి కదా, నాకు భయం అవుతుంది, మరి నేను ఎట్లా వెళ్ళాలి అంటే, ఆ మాతాజీ ఏమంటారంటే, నువ్వు గోపాల 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 అనుకుంటే వెళ్ళు, అప్పుడు నీకు ఏ భయం ఉండదు అని చెప్తుంది అనమాట. అంటే ఎంత నమ్మకంగా చెప్తుంది అంటే అంత నమ్మకంగా చెప్తాడు. ఆ నమ్మకంతో ఆ బాబు ఏం చేస్తాడు, గోపాల 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 అనుకుంటూ పోతుడు. అయితే ఆ నామం విన్న మన దేవాది దేవుడని శ్రీకృష్ణ భగవానుడు గోపాల గోపాల అని పిలవంగానే వచ్చేస్తాడు అనమాట. అంటే వాళ్ళ పిలుపులో ఎంత భావన ఉందంటే అంత భావన ఉందన్నమాట. ఇక వచ్చేసి ఇంకా రోజు ఈయనని గురుకులం వరకు చేరుస్తాడు అనమాట. రోజు ఇట్లానే ఎంటర్ కాగానే గోపాల గోపాల అని పిలుస్తాడు. రోజు ఇట్లానే పంపించేసి వస్తాడు అనమాట. పంపించేసి వస్తే ఇంకా విద్యలు గిట ఇవన్నీ నేర్చుకుంటారు. అయితే ఒక రోజు ఏమవుతుంది అంటే, గురువు ఉన్నారు కదా, గురువు గాల అమ్మాయి పెళ్లి ఉంటుంది అనమాట. గురువు గాల అమ్మాయి పెళ్లి ఉంటది. ఆ పెళ్లికి అందరూ గిఫ్ట్లు తీసుకుపోతారు కదా మాతాజీ. సో ఆ అబ్బాయి బాధపడతాడు అనమాట, నేనేం తీసుకుపోవాలి, నేనేం చేయాలి అనేసి అనుకుంటాడు అనమాట. అట్లా ఆలోచించుకుంటా ఏడ్చుకుంటూ వెళ్తాడు అనమాట. ఏడ్చుకుంటా గోపాల 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 అంటాడు. అయితే వచ్చేస్తాడు కదా కృష్ణ భగవానుడు, రోజు వస్తున్నాడు కదా, ఆ రోజు కూడా వచ్చి, ఏంది ఎందుకు ఏడుస్తున్నావు గోపాల, ఆయన పేరు గోపాల్ ఉంటది ఆ అబ్బాయి పేరు. సో ఎందుకు ఏడుస్తున్నావు గోపాల్ అని అడిగితే చెప్తాడు అనమాట, అందరూ ఇట్లా పెళ్ళి ఉంది కదా, నేనేం తీసుకోలేకపోతున్నాను అనేసి చెప్తాడు అనమాట. చెప్తే సరే అనేసి ఒక చెంబిస్తాడు అనమాట. ఒక చెంబిస్తే ఆ చెంబు తీసుకుపోయి అక్కడ అభిషేకం చేస్తుంటారు అనమాట. పెళ్లికి ముందు పూజలు అవన్నీ చేస్తారు అనమాట అది. సో అభిషేకం చేస్తుంటారు అనమాట. అభిషేకం చేస్తుంటే ఆ చెంబు తీసుకొని వెళ్ళి వెళ్తాడనమాట ఇంట్లోకి. అదే వాళ్ళ ఇంటికి, పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళ గురువు వాళ్ళ భార్య ఉంటది కదా,
భార్యకి ఇస్తాడు. అయితే ఆమె విసుగ్గా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతే అప్పుడు గురువుగారు వస్తారు. గురువుగారు వచ్చి అంటే ఏంది ఈ చెంబిస్తున్నాడు, ఆఫ్టర్ ఆల్ ఈ చెంబిస్తున్నాడు ఏంది అనేసి వెళ్ళిపోతుంది ఆమె. తర్వాత గురువుకి ఇస్తాడు. గురువుకి ఇస్తే సరే అని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అది ఆ, ఏమంటారు ఏమంటారు పాల చెంబు ఇస్తాడనమాట. అయితే ఆ అది ఒక భగవంలో తీసుకుపోయి పోస్తారనమాట. పోస్తే అది ఏంటంటే ఎన్ని పోస్తే అది పోసినా కొద్దే భగవన్ మొత్తం నిండిపోతుంది. నిండిపోయినా కానీ ఇంకో భగవంలో పోస్తే దాంట్లో కూడా నిండిపోతుంది అనమాట. అయితే పోసినా కొద్దే ఆ చెంబుల నుంచి పాలు వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి, వస్తూనే అనమాట. అయితే ఆ గురుకి డౌట్ వస్తుంది అనమాట, ఏంది ఇట్లా ఆ, అనేసి, ఎందుకు ఇట్లా వస్తున్నాయి, నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ, మీరు భేదవాళ్ళు కదా, నీకు ఇవన్నీ నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ చెంబు అనేసి బాగా బాధ పెడతారు ఆ అబ్బాయిని. బాధ పెడితే అబ్బాయి ఏడుస్తూ చెప్తాడనమాట, ఇలా నేను గోపాల గోపాల అని పిలుస్తాను, నా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి ఇచ్చిండు నాకు అని చెప్తే, అబద్ధం చెప్పక నాడు, ఎక్కడుంది అడవి, ఏ అడవిలో అన్నాడు అనేసి తీసుకుపోతారనమాట. తీసుకుపోయి అబ్బాయిని బాధిస్తుంటే అప్పుడు ఏడుస్తూ గోపాల గోపాల అని పిలిస్తే అప్పుడు ఆకాశంలో నుంచి వచ్చి, ఈయన నా భక్తుడు, నేనే ఇచ్చిన ఆయనకి అంటే అప్పుడు గురువులు అందరు షాక్ అవుతారనమాట. అమ్మా ఈయన కోసం భగవంతుడే వచ్చిండా, ఎంత గొప్ప వ్యక్తి ఈ గోపాలు అనేసి. అప్పుడు ఆ అబ్బాయికి ఒక ఇల్లు, అదే వాళ్ళు ఉండడానికి, వాళ్ళ అమ్మకి బాబుకి ఉండడానికి ఒక ఇల్లు సౌకర్యాలన్నీ కల్పిస్తారనమాట. అంటే నామం అంటే నిజంగా వాళ్ళు అంత ప్రేమగా పిలిచిరు కదా, ఆ మాతాజీ కూడా ఏదో చెప్పింది అట్లా పిలిస్తే అని, కానీ నిజంగా వాళ్ళు పెట్టుకున్న నమ్మకానికి భగవంతుని నామాన్ని జపిస్తే ఆయనే చూసుకున్నారు. మొత్తం అడవి దాటియడం కానీ, వాళ్ళకి వెనకాల ఉండడం కానీ, అంటే నామంకి ఎంత విలువ ఉందంటే ఎట్లాంటి వాళ్ళనైనా కానీ భగవంతుడు కాపాడతాడు, మన వెంటనే ఉంటాడు. నన్నే జపించు, నన్నే స్మరించు, నా గురించి ఆలోచించు అని చెప్తాడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే బోల్ మాతాజీ. ఇది మనం శ్రీ ప్రహ్లాద్ మహారాజ్ వారి ఉదాహరణలో కూడా చూసుకోవచ్చు. ఎప్పుడైతే సవతి తల్లి, నీ తండ్రి అంకం పైన కూర్చునే అర్హత నీకు లేదు, నువ్వు మరణించి నా కడుపున జన్మిస్తే నీకు అటువంటి అర్హత వస్తుందని లాగేస్తుందో, ఆయన ఏడ్చుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్తారు. తన తల్లి ఆయనకు బోధిస్తుంది, అవును నాయన, అదే నారాయణ్ని పూజించి నా కడుపున పుట్టాలి అని చెప్తే, ఆమె చెప్పింది కరెక్టే, నారాయణుడే కృష్ణుడే కాపాడేది, ఆయనే అన్ని అంటే అత్యున్నతమైన స్థానం ఇస్తారు, ఆయనే రక్షించేది పోషించేది అని, ఆయన్నే ఆశ్రయించాలి అని తల్లి చెప్తుందనమాట. అప్పుడు ఆ చిన్న బాలుడు, 5 సంవత్సరాల బాలుడు భగవంతుని పొందాలి, భగవంతుని దర్శనం చేసుకోవాలనేసి అడవికి వెళ్తారు. ధ్రువ మహారాజు లీలలో. హరే కృష్ణ. ధ్రువ మహారాజు అప్పుడు ఆయన యొక్క తపనకు, ఆయన యొక్క భక్తికి మెచ్చి భగవంతుడు తన నిత్య భక్తుడైనటువంటి శ్రీ నారద మహర్షి వారిని ఆయనకు సహాయం చేయడానికి పంపిస్తారనమాట. అలా ఎవరైతే దృఢ నిశ్చయంతో ఉంటారో భగవంతుడు వాళ్ళకి ప్రామాణిక ఆచారాలను కూడా పంపిస్తారు మార్గనిర్దేశం చేయడానికి. ఆ విధంగా శ్రీ నారద మహర్షి వారు ధ్రువ మహారాజును అడుగుతారు, నాయన ఇంత చిన్న వయసులో ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, నీకు కష్టం కదా, అడవిలో ఇంత చిన్న వయసులో చాలా ఇబ్బంది పడతావు, క్రూర మృగాలు అన్నీ ఉంటాయి, పాములని అని చెప్పినా కూడా ఆయన, లేదు స్వామి, నాకు భగవంతుని దర్శించే మార్గం ఉంటే చెప్పండి ఏదైనా, అది తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు, నేను భగవద్ దర్శనం చేసుకోవాల్సిందే అని చెప్తారనమాట. అప్పుడు ఆయన యొక్క పట్టుదలకు మెచ్చి శ్రీ నారద మహర్షి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశ మంత్రం నేర్పిస్తారనమాట, బోధిస్తారు. ఆయన దాన్ని ఎంత పట్టుదలగా జపిస్తూ తీవ్రమైన తపస్సు చేయడం ద్వారా భగవంతుని దర్శనం శీఘ్రంగా పొందుతారనమాట. ఆ విధంగా భగవంత్ దర్శనం పొందిన తర్వాత ఆయన కీర్తించలేక అలాగే ఆనందంతో చూస్తూ ఉంటారనమాట. అప్పుడు భగవంతుడు తన చేతిలోని శంఖము ధ్రువ మహారాజు తలకు తాకించడం ద్వారా ఆయనలో దివ్యమైన జ్ఞానం ప్రకటమయ్యి భగవంతుని అనర్గళంగా కీర్తిస్తారనమాట. అప్పుడు ఆయన చెప్తారు ధ్రువ మహారాజు, నేను ఒక మూర్ఖత్వంతో తెలియక గాజు పంకుల కోసం ప్రయత్నించాను, కానీ నాకు అమూల్యమైన వజ్రంలా నువ్వే దొరికావు, ఇంకా నాకు ఎటువంటి కోరిక లేదు అని చెప్తారనమాట భగవంతుడు వరం అడిగితే.
అంటే చూడొచ్చు అక్కడ భగవంతుణ్ణి ఆరాధించడం ద్వారా ఎంత పవిత్రమవుతారో. ఆ భగవంతుని దర్శనంకు తల్లి తండ్రులు ఆ చిన్న వయసులోనే పిల్లలకు బీజం వేయడము అనేది కూడా ఇక్కడ మనం తల్లిదండ్రుల పాత్ర కూడా మనం గుర్తించవచ్చు. ఇక్కడ భగవంతుణ్ణి ఆశ్రయించు అని చెప్పడం అప్పుడు వాళ్ళకు పూర్వం అందరికీ భగవంతుని ఆరాధన గురించి అంటే భగవత్ మహిమ గురించి తెలుసు. ఇప్పుడు కాల పరిస్థితుల్లో ఈ విధంగా ఉంది. అందరం అజ్ఞానంలో జన్మించాము కాబట్టి కేవలం గురుకృష్ణుల దయ వల్ల మనకి దివ్య జ్ఞానం గురించి అర్థమవుతుంది. వాళ్ళ యొక్క నిర్దేశంలో మనం భక్తియుక్త సేవ చేయడానికి ప్రయత్నించడం ద్వారా ఆ విధంగా భగవత్ దర్శనం తప్పకుండా నామరూపంలో భగవంతుడు ప్రకటమవుతారు. పవిత్రమవుతాం. భగవంతుని ఆరాధించడం ద్వారా పవిత్రమవుతాము. ఆ విధంగా అతను ధ్రువ మహారాజు నాకేం వద్దు, నా వరం నాకు ఎటువంటి వరం అవసరం లేదని చెప్పినా కూడా భగవంతుడు నువ్వు మొదలుపెట్టింది అత్యున్నతమైన స్థానంలో కూర్చోవాలని కదా, కాబట్టి నీకు బ్రహ్మలోకం కంటే ఉన్నతమైన ధ్రువలోకాన్ని ప్రసాదిస్తున్నాను. ధ్రువలోకాన్ని నువ్వు రాజ్యం మేలు. ధ్రువలోకంలో నీ యొక్క కార్యం పూర్తయిన తర్వాత నువ్వు తిరిగి భగవద్ధామం చేరుతావు, నన్నే చేరుకుంటావు. అక్కడ కూడా నువ్వు నన్ను నిరంతరం నన్నే స్మరిస్తూ నా సేవ చేస్తూనే నువ్వు ధ్రువలోకాన్ని పాలిస్తావు అని వరం ఇస్తారనమాట. అలా భగవంతుడు ఏదైనా మనకు వరం ఇచ్చినప్పుడు అది మనకు మేలు చేసేదైతేనే భగవంతుడు ప్రసాదిస్తారు. అల్టిమేట్గా తన దగ్గరికి చేర్చుకునేదానికే మనకు అవకాశం ఇస్తారు. ఇది దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధించడంలో గల ఇంకా గొప్ప బెనిఫిట్ అన్నమాట. కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా, మోక్షకామ కోరిక ఉన్నా, అకామ సర్వకామ మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజంతి పరమం పురుషం. నువ్వు నా భక్తియుక్త సేవ చేయి, తీవ్రంగా భక్తియుక్త సేవ చేసి నన్నే ఆరాధిస్తే నీ కోరికలన్నీ నేను తీరుస్తాను. స్వయంగా భగవంతుడు తానే తీరుస్తాడనమాట. మామూలుగా దేవతలను ఆరాధించే వాళ్ళు స్వయంగా వాళ్ళు ఏమి ఇవ్వలేరు. వాళ్ళు మళ్ళీ వీళ్ళకి ఈ జీవాత్మక అర్హత ఉందా లేదా, వీళ్ళు ఈ కోరిక కోరుతున్నారు అని భగవంతుని అడగాల్సిందే. భగవంతుడు ప్రసాదిస్తేనే వాళ్ళు మళ్ళీ ప్రసాదించగలరు. అట్ ఏ టైం దేవతారాధన వల్ల చెప్పుకున్నాం కదా, భస్మాసురుడు, రావణాసురుడు వీళ్ళందరూ పవిత్రం కాలేదు. వాళ్ళు తిరిగి మళ్ళీ ఎవరైతే వరాలు ఇచ్చారో శివుడు పైనే వాళ్ళు మళ్ళీ దాడి చేయడానికి అంటే తలపై చేయబెట్టడానికి వెంటబడ్డారనమాట. కాబట్టి అక్కడ మళ్ళీ భగవంతుడే వాళ్ళని రక్షించారు, కృష్ణుడు. కాబట్టి ఈ విధంగా భగవంతుని దేవాదేవుని ఆశ్రయించడం వల్ల చైతన్యం పవిత్రమవుతుంది. వాళ్ళ యొక్క కోరికలు కూడా పవిత్రమవుతాయి. భగవంతుడు ఇచ్చేటువంటి వరము వాళ్ళకు అల్టిమేట్గా వాళ్ళకు మేలు చేస్తుందా, ఇది కీడు చేస్తుందా అని ఆలోచించి భగవంతుడు వాళ్ళకు వరాన్ని ప్రసాదిస్తారు. ఎంతో కరుణామయుడు అనమాట భగవంతుడు. చాలా కరుణతో మనకు అల్టిమేట్గా మనకు పూర్తిగా ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి వరాలనే భగవంతుడు ప్రసాదిస్తారు. ఆ విధంగా ప్రహ్లాద్ మహారాజును కూడా నాకేమొద్దు, నాకు నిన్ను ముఖాముఖి దర్శించుకోగలిగే అవకాశం ఇచ్చినటువంటి నా నారద మహర్షి గురువు గారైన వారి సేవ మాత్రమే నాకు కావాలి అని కూడా అవి ఇస్తారు. ప్లస్ నువ్వు పూర్తిగా రాజ్యం సంపూర్ణంగా భక్తి మార్గంలో అందరినీ నడిపిస్తూ పరిపాలించి తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తావు అని కూడా వాళ్ళకు వరం ఇచ్చారనమాట. అలా ఉంటుంది భగవంతుని ఆరాధించటం వల్ల వచ్చే దివ్యమైన ప్రయోజనాలు. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా మాతాజీ ఒక నక్షత్రం పేరు కూడా ఇస్తారు కదా మాతాజీ, ధ్రువ నక్షత్రం అని. ధ్రువ మహారాజ్ ధ్రువలోకమే మాతాజీ ధ్రువ నక్షత్రము. బ్రహ్మలోకం కంటే పైన ఉంటుంది. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్పండి మీ ఆచరణాత్మక విధానము. ముందు ఎలా ఉన్నారు, ఇస్కాన్కి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, ఏమేం చేస్తున్నారు? అంటే 2 సార్లు చెప్పారు ఇక్కడ ప్రభుపాదుల వారు, మనస్సును నిగ్రహించుట చాలా కష్టం అనేది. దానికి ఏమేమి ఆచరణాత్మక
ఆ కార్యాలు చేస్తున్నారు. హరే కృష్ణ. ప్రయత్నించండి, మీరు రోజు చేసేవే చెప్పండి. అందరూ మాట్లాడండి. లక్ష్మీ నాగినేని మాతాజీ, సతీష్ ప్రభుజీ, నాగమణి మాతాజీ, సరితా మాతాజీ, శివ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. భక్తులందరికీ దండవత్ ప్రణామం మాతాజీ. కృష్ణ చైతన్యంలో ఉంటున్నాం కాబట్టి మాతాజీ ఇంకా వేరే ఆలోచన ఏముండదు మాతాజీ. మనం రోజు పొద్దున్న నుంచి ఉదయం లేచినప్పటి నుంచి కృష్ణ అనుకొని కృష్ణ ఫోటో, కృష్ణ రాధామాధవ ఫోటో చూస్తే నేను లేస్తాను మాతాజీ. నిద్ర లేచేటప్పుడు లేచిన తర్వాత మళ్ళీ మంగళారతి కోసం అన్ని ప్రిపరేషన్స్ అవని చెప్పి ఫ్రెష్ అప్ అయ్యి మంగళారతి చేసుకొని ప్రసాదం భోగ ఆఫర్ చేసినాక కంపల్సరీ ఒక మాల చేస్తాను మాతాజీ. చేసిన తర్వాత టైంని బట్టి ఇంకా చేస్తే చేస్తాను, లేకపోతే ఇంకా ఆఫీస్కి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా నేను చాంటింగ్ ది నా పాకెట్ లోనే కౌంటింగ్ మెషిన్ ఉంటుంది కదా మాత్రం, చిన్నది. పెద్దది కష్టం అవుతుంది, చిన్నది తీసుకొని పెట్టుకుంటాను. అది పెట్టుకొని చేస్తూనే వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఆఫీస్లో పంచింగ్ అది చేసేసిన తర్వాత వీలైతే మళ్ళీ ఏమైనా వర్క్ ఉంటే అక్కడ చూసుకొని మళ్ళీ ఒకసారి వస్తాను. క్లాస్ ఏదైనా ఉంటే అది వినడానికి ట్రై చేస్తాను ఆఫీస్లో కానీ, మళ్ళీ ఇంటికి వచ్చి చూడడానికి కానీ. ఇంకా 24 గంటలు జనరల్ గా దాంట్లోనే ఉంటాం మాతాజీ. ఇంకా వేరే ఆలోచన ఏమి ఉండదు. ఎక్కడ పోయినా, మార్కెట్ పోయినా, ఎక్కడ పోయినా కూడా కౌంటింగ్ మెషిన్ ఉంటుంది, అది హరికృష్ణ జపం చేసుకుంటూ ఉంటాము. యాక్చువల్లీ ఈ మధ్య కొద్దిగా శ్లోకాలు అవన్నీ దారిలో కూడా ప్రాక్టీస్ చేసేవాడిని. ఈ మధ్య చేయటం మళ్ళీ అదొకటి స్టార్ట్ చేయాలి నేను, లేకపోతే మర్చిపోతున్నాము. ఫస్ట్ శ్లోకం మీనింగ్ అర్థం చేసుకొని, భావం అర్థం చేసుకొని చేసుకుంటే ఈజీగా శ్లోకం నేర్చుకోవచ్చు. ఇంకేముంది మధ్య మంగళారతి అయితే కంపల్సరీ చేస్తాము. 24 గంటలు కృష్ణ చైతన్యం ఉంటారు, రాత్రి పగలు అట్లా ఏం లేదు మాతాజీ. మెలుకున్నప్పుడల్లా చేస్తూనే ఉంటాము. అలా నా దినచర్య గడుస్తుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్. చాలా ఇన్స్పైరింగ్ మాతాజీ ప్రభుజీ. ఇట్లా భక్తులందరూ వాళ్ళ చెప్తుంటే అనుభవాలు మనం కూడా చేయాలి, మనం నేర్చుకోవాలి, మనం ఎప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేది ఒక ఉత్సాహం అనేది కలుగుతుంది అనమాట. హరే కృష్ణ. ఇంకోటి కూడా నా బ్యాగ్ లో ఎప్పుడు కానీ ప్రారంభికులకు కృష్ణ చైతన్యం అదొక పుస్తకము, గౌడీయ వైష్ణవ గీతాలు ఒకటి, తర్వాత తిలకం కూడా ఉంటుంది మాతాజీ. నా బ్యాగ్ లో ఎప్పుడు ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్ని ఉంటాయి కంపల్సరీ. బుక్, కొన్ని ఏదైనా ఈ భగవద్గీత ముఖ్యమైన శ్లోకాలు పేపర్ కానీ అవి కానీ, లేకపోతే చిన్న ఏమైనా కీర్తనలు ఏదైనా ఉంటే ఉంటది. ఎప్పుడైనా అంటే జనరల్ బయటికి వెళ్తే మనం వచ్చేస్తాం ఇంటికి. ఒకవేళ అక్కడ ఏదైనా అనివార్య కారణాల వల్ల మనము ఎక్కడైనా ఆలస్యం అవుతున్నాం, ఎక్కడైనా కూర్చుంటాము అంటే అందరూ అనుకుంటుంటారు కదా మాతాజీ, వెళ్ళింది అబ్బా లేట్ అవుతుంది అని చాలా ఫీల్ అయిపోతుంటారు చాలా మన భక్తులు కూడా. ఎందుకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని అనుకుంటారు కదా. అసలు మనము ప్రశాంతంగా ఉండి ఒక రకంగా మనము ఒక ప్లాన్, ఒక ప్రణాళిక పద్ధతిలో మనం ముందే ప్రిపేర్ అవుతాయి మాతాజీ, ఎక్కడ కానీ మనం విసుగు చెందాం మాతాజీ. ఎక్కడ ఆలస్యం ఉన్నా, ఇప్పుడు సపోజ్ ఒకరి గురించి కానీ, ట్రైన్ గురించి కానీ, బస్సు గురించి కానీ, ఒక మనిషి గురించి కానీ, ఇంకెవరి గురించి అయినా మనము జనరల్ గా ఒక్కోసారి వెయిట్ చేయాల్సిన అవసరం వస్తుంది కదా. ఎక్కడ పైన కూడా మనం విసుగు చెందకుండా మన పుస్తకమో లేకపోతే మన ఏదో ఒకటి ఎక్కడ కూర్చుంటే అక్కడ, ఏ ప్లేస్ లో ఉన్నా మీరు ఉండండి, ఆ ప్లేస్ లో కూర్చొని తీసుకున్నారంటే న్యాచురల్ గా ఆటోమేటిక్ గా మీకు టైమే తెలీదు. అతను 10 నిమిషాలకు వచ్చే మనిషి అర్ధ గంటకు వచ్చినా కూడా, గంటకు వచ్చినా కూడా మీకు అసలు మీరు అరే ఇంత తొందరగా వచ్చామా అని అనుకుంటారు మళ్ళీ మీరు. సో ప్రశాంతంగా ఉండి, మనసు ప్రశాంతంగా పెట్టుకొని మనం ఎక్కడ పోయినా మనం ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఏం చదవాలి, చిన్న పుస్తకం ప్రభుపాద బుక్ ఒక 20 రూపాయలు 30 రూపాయల పుస్తకం కూడా పెట్టుకున్నా చాలు మాతాజీ, మనకు ఆ టైం అయిపోతుంది. బస్ లో కూర్చున్నా, ట్రైన్ లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా ఏదో ఒకటి చేయదు. ఒక భగవద్ దర్శన్ బుక్ కూడా నేను తెప్పిస్తున్నా, నేను కూడా చదవటం లేదు, అదే అనిపిస్తుంది చదవాలని చెప్పేసి. సో అందరూ ఇదొకటి చిన్నగా ఎక్కడ విసుగు చేసినా కూడా ఎక్కడ ఉంటే మన దగ్గర అందరు చాలా మంది మాతాజీ ఒక పెన్ ఉండదు, ఒక పుస్తకం ఉండదు, ఏముండదు, అట్లే స్టైల్ గా వచ్చేస్తారు మాతాజీ, 2 చేతులు ఊపుకొని వచ్చేస్తారు. నాకు అట్లా నచ్చదు మాతాజీ. చిన్న పిల్లలు కూడా, ఇంట్లో పిల్లలు కూడా ఫస్ట్ థింగ్, చిన్న పిల్లలు పుట్టిన తర్వాత జస్ట్ వాళ్ళకి ఇంకా ఊహ తెలుస్తుంది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్ మనకు అలవాటు చేయాల్సింది ఏం తెలుసా, వాళ్ళకి ఒక బ్యాక్ ప్యాక్, ఒక చిన్న బ్యాగ్, వాళ్ళకి సరే వాళ్ళు మోసేంత బ్యాగ్ వాళ్ళ చేతిలో ఉండాలి. వాళ్ళ ఒక చిన్న స్నాక్స్ డబ్బా ఉండాలి మాతాజీ, కాజు గానీ బాదం గానీ ఏదో ఒకటి, కొన్ని వాళ్ళకి ఇమ్మీడియట్ గా తినేటట్టుగా ఒక బాక్స్ ఉండాలి, ఒక వాటర్ బాటిల్ ఉండాలి, ఒక పుస్తకం ఉండాలి, ఒక పెన్సిల్ ఉండాలి మాతాజీ. చిన్న పిల్లలు కూడా ఒక ఫస్ట్ క్లాస్ చదువుతున్న సెకండ్ వాళ్ళకి అలవాటు చేయాలి అది.
ఇంకా వీలైతే మాతాజీ ఒక చిన్న టీ షర్ట్ కానీ ఒక షర్ట్ ఒక ఫ్రాక్ అని ఆడపిల్లలు అయితే అట్లా ఒకటి పెట్టుకునేది ఒక బ్యాగ్ లో ఉండేటట్టు అలవాటు. ఇప్పుడు ఎందుకంటే మాతాజీ ఇప్పుడు ఎట్లా అంటే ఈ కలియుగం ఎట్లా తయారైందంటే మనం ఒక్కోసారి బయటికి వెళ్తే మళ్ళీ రాలేని పరిస్థితి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి మాతాజీ. నేను వెస్ట్ బెంగాల్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉండేదంటే, మేము వెస్ట్ బెంగాల్ ఎయిర్పోర్ట్ బాగ్డోర్ లో ఉండేవాళ్ళము. అక్కడంతా ఎన్నో ఏళ్ళు మీకు అందరికీ తెలుసు మాతాజీ, తృణమూల కాంగ్రెస్ వచ్చే ముందు మొత్తం ఈ కమ్యూనిస్టులే పరిపాలించాలి. యాక్చువల్ మన దేశంలో 2 స్టేట్సే కమ్యూనిస్ట్ రాజ్యాలుగా ఉండేది, ఒకటి కేరళ ఒకటి వెస్ట్ బెంగాల్ మాతాజీ. సో వెస్ట్ బెంగాల్ ఎట్లా ఉండేదంటే వాళ్ళకి ఇంకా పని పాట ఏముండదంట ఈ ఎర్రజెండా వాళ్ళకేంటంటే మనం పొద్దున మేము టౌన్ కి ఏదైనా షాపింగ్ అని 15 కిలోమీటర్లు మేము పోవాల్సి వచ్చేది. మేము అక్కడికి పోతే మళ్ళీ వచ్చేటప్పుడు వెహికల్స్ రానియరు ఏం రానియరు అనమాట. వాళ్ళు ఎక్కడైనా వాళ్ళది ఏమంటే కమ్యూనిస్ట్ వాళ్ళు ఏంటంటే ప్రతి దగ్గర వాళ్ళకి డబ్బులు కావాలి. ఆ, అంటే ఇది ఏమంటారు దాన్ని, ఇప్పుడు రిజర్వేషన్ కూడా రైల్వే రిజర్వేషన్ అంతా చేస్తారు కదా, అక్కడ ఎంత వర్స్ట్ ఉండేదంటే మాకు మమ్మల్ని లైన్ లో నిలబెట్టారు వాళ్ళు. మమ్మల్ని నిలబడడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు అనమాట. అంత ఏజెంట్లే ఉంటారన్నమాట. వాళ్ళకి డబ్బులు ఇచ్చాలి, వాళ్ళకి మనం ఏదో ఒక రకంగా డబ్బులు ఇస్తేనే వాళ్ళు చేపిస్తారనమాట. అట్లా ప్రతి దగ్గర అట్లా ఉండేదన్నమాట. సో బయటికి వెళ్ళినప్పుడు మనం రాలేక పరిస్థితి అంటే ఇట్లా ఉందనుకోండి, చిన్నపిల్లలు కూడా ఒక వాటర్ బాటిల్ కానీ ఒక ఫుడ్ కానీ ఒక చిన్న బాటిల్ ఒక టవల్ ఒక ఫేస్ వాష్ ఒకటి చిన్నగా ఇట్లా చిన్నప్పటి నుంచి అలవాటు చేసినాం అనుకోండి, ఎక్కడ పోయినా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు అనమాట. ఏదైనా ఫేస్ వాష్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి కూర్చుంటారు అనమాట. సో అట్లా నేను అనుకుంటాం అది చిన్నప్పటి నుంచి అందరికి అట్లా మనం కూడా పెద్దవాళ్ళం కూడా ఒక జత బట్టలు చిన్నది ఏముంది మన లేడీస్ కానీ జెంట్స్ కానీ ఏదైనా ఒక టవల్ ఒక డ్రెస్ పెట్టుకోవడానికి అదేం పెద్ద వెయిట్ ఏం అనిపించదు. ఎందుకు మేము వెళ్ళి వచ్చేస్తాం కదా అనుకుంటారు. అట్లా అనుకోకూడదు, మన దగ్గర పెట్టుకోవాలి, వెళ్ళాలి రావాలి, పిల్లలు కూడా అది అలవాటు చేయాలి. ఏదైనా రాసుకోవడానికి కానీ ఏదైనా చదువుకోవడానికి కానీ చిన్న బుక్కులు ఉంటే దాంట్లో ఏదైనా రాసుకొని ఏదైనా చదువుకోవడము, మనకు కావాల్సింది ఏదైనా అంటే పెద్ద బుక్ తీయలేకపోతే చిన్న బుక్ ఆ బుక్ తీసుకొని జోలో పెట్టుకుంటున్నా మరి తీసి ఏదైనా చదువుకుంటుండాలి అన్నట్టు. సరే మరి ఏదైనా కొద్దిగా అనవసరంగా ఏదైనా మాట్లాడంటే క్షమించండి మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. చాలా మంచి పద్ధతి బాగా ప్రభు. చెప్తారు ప్రభు, బాగా చెప్తారు మాతాజీ అన్ని చిన్న చిన్న పాయింట్స్ అని. అవును మాతాజీ. అదే మేము యాత్రకు వెళ్ళినప్పుడు కూడా బుక్స్ తీసుకెళ్ళి చదువుకోవడం రీడింగ్ అందుకు ఇస్కాన్కి వచ్చిన తర్వాతే మాకు అలవాటైంది ప్రభుజీ. హరే వాళ్ళు. హరే కృష్ణ, సమయం అయింది. చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. మీ అందరి ఆ, అమూల్యమైన అనుభవాలు చెప్పినందుకు ప్రయత్నించండి. ఇంకా అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా మాట్లాడడానికి. రేపు రేపు మనం గౌడీ వైష్ణవ గీతాలు పాడుకుందాము, కృష్ణ కథలు చర్చించుకుందాము. ఎందుకంటే అందరూ సండే టెంపుల్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే టెంపుల్కి వెళ్ళారో వాళ్ళకి ఇక్కడ మనం అసోసియేషన్ తీసుకున్నాము. అందరు ప్రిపేర్ కండి. నా గొంతు బాగాలేకున్నా కూడా నేను కూడా ప్రయత్నించాను గౌడీ వైష్ణవ గీతాలు పాడడానికి. హరే కృష్ణ. లేదు మాతాజీ, బాగా పాడుతున్నారు. అయితే 12వ తారీఖు బుధవారము శ్రీ నరోత్తమ దాస్ ఠాకూర్ ఆవిర్భావ దినోత్సవం ఉంది మాతాజీ. సో ఆయన రాసిన గీతాలు చాలా ఉన్నాయి, దాంట్లో ఏదైనా ఒకటి రెండు మనం కీర్తన చేసుకుందాం మాతాజీ. అది 12వ తారీఖు ఉంది. ఓకే మాతాజీ, హరే కృష్ణ. 10వ తేదీ కూడా నితాయ్ అవును, నిత్యానంద ప్రభు ఆవిర్భావ దినోత్సవం మాతాజీ. రేపు కూడా ఆదివారం కూడా వరాహ ద్వాదశి ఉంది మాతాజీ, వరాహదేవుని ఆవిర్భావ దినోత్సవం మాతాజీ. అవును ప్రభు. రేపు 10వ తారీఖుకి ఆఫ్టర్నూన్ వరకు ఉపవాసం మాతాజీ, మధ్యాహ్నం వరకు. అవును ప్రభు. ఈ రోజు భాగవతం క్లాస్ లో మాకు వరాహ ద్వాదశి గురించి చెప్పారు. ఓకే మాతాజీ. హరి ఈ రోజే మధ్యాహ్నం వరకు ఫాస్టింగ్ ఉంటారు, రేపటి కూడా. హరే కృష్ణ. అందరికి శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీల వారికి జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుకి జై. అనంత వైష్ణవ బృందకి జై. సమావేశం జై. ప్రభుపాదకి జై. హరే కృష్ణ.